బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఆయన మృతితో నర్సంపేట నియోజకవర్గం శోకసంద్రంగా మారగా కుటుంబ సభ్యుల రోదనలు ప్రతి ఒక్కరిని కలిచివేశాయి. భర్తను తలుచుకుంటూ భార్య స్వప్న గుండెలు పగిలేలా విలపించగా తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక పిల్లలు కన్నీరు మున్నీరయ్యారు. కుటుంబ సభ్యుల ఆవేదన చూసిన అభిమానులు, కార్యకర్తలు సైతం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రజలతో మమేకమైన నాయకుడిగా గుర్తింపు పొందిన పెద్ది సుదర్శన్ రెడ్డికి తుది వీడ్కోలు పలికేందుకు పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామం నుంచి ప్రారంభమైన అంతిమ యాత్రలో వేలాది మంది పాల్గొని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అంతిమ యాత్ర సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక సంఘాల ప్రతినిధులు పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఆయన మృతితో నర్సంపేట నియోజకవర్గం శోకసంద్రంగా మారగా కుటుంబ సభ్యుల రోదనలు ప్రతి ఒక్కరిని కలిచివేశాయి. భర్తను తలుచుకుంటూ భార్య స్వప్న గుండెలు పగిలేలా విలపించగా తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక పిల్లలు కన్నీరు మున్నీరయ్యారు. కుటుంబ సభ్యుల ఆవేదన చూసిన అభిమానులు, కార్యకర్తలు సైతం తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రజలతో మమేకమైన నాయకుడిగా గుర్తింపు పొందిన పెద్ది సుదర్శన్ రెడ్డికి తుది వీడ్కోలు పలికేందుకు పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్, సస్పెన్షన్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ముగ్గురు వాదనలు విన్న కోర్టు ₹1,00,000 పూచీకత్తుతో పాటు 2 ష్యూరిటీలను సమర్పించాలని ఆదేశాలిచ్చింది. అనంతరం కేసు తదుపరి విచారణను వచ్చే నెల 25వ తేదీకి వాయిదా వేస్తుంది.
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్, సస్పెన్షన్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ముగ్గురి వాదనలు విన్న కోర్టు ₹1,00,000 పూచీకత్తుతో పాటుగా 2 ష్యూరిటీలను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం కేసు తదుపరి విచారణను వచ్చే నెల 25వ తేదీకి వాయిదా వేస్తుంది. అనేది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కి సంబంధించి ఛార్జ్ షీట్ లో నమోదు చేయడం జరిగింది. ఎక్కడ కూడా సెక్షన్ 13(1) అండ్ 13(2) ఎక్కడ కూడా అప్లికేబుల్ అవుతున్నట్టు ఎవిడెన్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఇయర్స్ ఎవిడెన్స్ కావచ్చు, ఈవెన్ ఐ విట్నెస్ ఎవిడెన్స్ కావచ్చు, ఎక్కడ కూడా డాక్యుమెంట్స్ లో ఎవిడెన్స్ అనేది ప్రాపర్ గా కేటీఆర్ గారికి లేదు. దీన్ని సీరియస్ గా మేము లీగల్ టీం అదేవిధంగా సీనియర్ అడ్వకేట్స్ దీన్ని డిఫెండ్ చేయబోతున్నాం. దీనిలో క్లీన్ గా కేటీఆర్ గారు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే క్లియర్ గా పొలిటికల్ వెండక్టగా ఛార్జ్ షీట్ ఫైల్ చేసినట్టు మనకు కనబడుతుంది. క్లియర్ చాలా సందర్భాల్లో హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్ గా జరగలేదు, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కాదనేది మేము కోర్టులో వాదించే అవకాశం ఉంది. దీన్ని సీరియస్ గా మేము అడ్వకేట్స్ డిఫెండ్ చేసే అవకాశం ఉంది. 2 అనేది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కి సంబంధించి ఛార్జ్ షీట్ లో నమోదు చేయడం జరిగింది. ఎక్కడ కూడా సెక్షన్ 13(1) అండ్ 13(2) ఎక్కడ కూడా అప్లికేబుల్ అవుతున్నట్టు ఎవిడెన్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఇయర్స్ హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదైంది. పెళ్లి పేరుతో తనను మోసం చేసి వేధించారని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ప్రారంభించారు. ఇంటర్వ్యూ పేరుతో తనకు ప్లాట్ గెలిపించి లైంగికంగా దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో సన్నిహిత సంబంధం కొనసాగించారని, ఆ తర్వాత మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. తనకు తెలియకుండా ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించారని, వాటిని ఉపయోగించి ఇబ్బందులకు గురి చేశారని బాధితురాలు ఆరోపించింది. అలాగే రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో తన నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొంది. హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల ఆరోపణతో కేసు నమోదైంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, అసలు రేగా కాంతారావు కేసు పరిస్థితి ఏంటి? లక్ష్మణ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపానక నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు బీఆర్ఎస్ నేత రేగా కాంతారావు తీవ్రమైన చట్టపరమైన చిక్కుల్లో చిక్కుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక పెళ్లి పేరుతో ఒక ఏదైతే మహిళను ఆమె మోహించినట్టుగా కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా తనపై లైంగిక వేధింపులకు సంబంధించి కూడా ఆరోపణల పేరుతో యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు, అలాగే ఉద్యోగంతో తన ప్లాట్ కల్పించుకొని రేగా కాంతారావు తనపై దాడికి పాల్పడ్డారని కూడా బాధితురాలు ఆ అంశాన్ని ఫిర్యాదులో కూడా కనిపిస్తా ఉన్నది. ఇక అనంతరం పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సంబంధం కొనసాగించారు. ఆ తర్వాత తను ఉన్న ఏదైతే ఫోటోలు కావచ్చు, రహస్య సంబంధించిన ఫోటోలు కావచ్చు, ఆ వీడియోలు కావచ్చు, వాటన్నిటిని కూడా తీసుకొని తను
ఇప్పుడు పెళ్లి చేసుకున్నంటూ కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. సన్నిహిత సంబంధం పేరుతో తనను మోసం చేశారని, అలాగే తనకు లేకుండా ప్రైవేటు వీడియోలు చిత్రీకరించారు, వాటిని ఉపయోగించి ఇబ్బందులకు గురి చేశారు, తనను వేధింపులకు గురి చేశారన్నట్టుగా కూడా బాధితురాలు ఆరోపించింది. అలాగే రియల్ ఎస్టేట్ల పేరుతో తన నుంచి భారీ డబ్బులు తీసుకున్నట్టుగా కూడా బాధిత ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా నమ్మక ద్రోహానికి సంబంధించి కూడా ఆయన పాల్పడ్డారు. ఇక తన నుంచి వసూలు చేశారు, తర్వాత తనను పెళ్లి చేసుకుంటానని కూడా మోసగిస్తూ వస్తున్నారు. ఇదే అంశాన్ని నేను కూడా ప్రస్తావిస్తే పదే దాటివేస్తూ సమాధానం చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి సంబంధించి కూడా ఎమ్మెల్యే రేగా కాంతారావు పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదైన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి కూడా రేగా కాంతారావు హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏదైతే బాధితురాలు పేర్కొన్న వివరాలను నిశ్చితంగా కొట్టివేయాలంటూ కూడా ఆయన క్యాష్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. అలాగే పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును కూడా ఆయన సవాల్ చేసి క్యాష్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఈ అంశానికి సంబంధించి కూడా పోలీసులు ఏదైతే యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద 2026 జూలై 26న సంబంధించి కూడా ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 69 అలాగే 351/2 కింద ఎఫ్ఐఆర్ ను నమోదు చేసి విచారణ పని అయితే కనిపిస్తా ఉంది. దీంట్లో విజయజాలకు సంబంధించిన విచారణలో తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా బాధితురాలి ఫిర్యాదు మేరకు రేఖాంతరావుకు సంబంధించి కూడా తను తెలుసుకుంటానని నమ్మించి మోసం చేసి తర్వాత తన ద్వారా డబ్బులు తీసుకుని రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడతామని మోసి డబ్బులు వసూలు చేశారు. ఇక దాన్ని ఇప్పుడు ఆయన దాటివేస్తూ వస్తున్నారు. ఇక నేను తనకు ఏదైతే ఈ రేఖాంతరావు వేధింపుల పైన నాకు న్యాయం చేకూరాలని కోసమే పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన కనిపిస్తా ఉన్నది. మొత్తంగా ఈ పైన ఆయన పైన 2 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదైన పరిస్థితి కేసు చేస్తా ఉన్నారు. ఒకవైపు రేగా కాంతారావు క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఏ విధంగా ఈ కేసు ముందుకెళ్తున్నప్పుడు కూడా పోలీసులు దర్యాప్తు అనంతరం వెల్లడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్. శ్రీకాకుళంలో మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ నేతల దౌర్జన్యాలపై ప్రభుత్వం స్పందించింది. పర్యటనలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం బాధ్యులైన అందరిపైన కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐపై దాడికి తెగపట్టం, పోలీసులపైకి వాహనాలతో దూసుకెళ్లిన ఘటనలపై పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తూ పోలీసులపైనే దాడులకు దిగిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దని శ్రీకాకుళం జిల్లా పోలీసులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన నిందితులపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, ప్రభుత్వం వీరిపైన చాలా గట్టిగా ఉందని చెప్పుకోవచ్చా? వీరికి ఎటువంటి పరిస్థితుల్లో నాన్ బెయిలబుల్ వారెంట్తో అరెస్ట్ చేయాలని ఆదేశించడం వెనుక కారణం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. శ్రీకాకుళం జగన్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఒక ఘటన తీవ్ర వివాదంగా మారిందని చెప్పుకోవచ్చు. భద్రతా విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా పోలీసు అధికారి పట్ల వైసీపీ నాయకులు అత్యంత బాధ్యరహితంగా ప్రవర్తించారన్నట్టు కూడా తెలుస్తుంది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడుతున్న మహిళా అధికారిపై ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా ప్రదర్శించిన వైఖరిపై ప్రజా సంఘాలు కానీ పోలీసు వర్గాల నుంచి కూడా తీవ్ర నిరసన వ్యక్తం అవుతుందని చెప్పుకోవచ్చు. శ్రీకాకుళంలోనే కీలకమైన కొత్త రోడ్డు కోడెల వద్ద ఈ ఆందోళన
సంఘటన చోటు చేసుకుంది. అంటే ఈ నేపథ్యంలో వైసీపీ అధ్యక్షుడు పర్యటన నేపథ్యంలోనే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే బోర్జా పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన మహిళా ఎస్ఐ ప్రవళిక కొత్త రోడ్డు కూడలి వద్ద ట్రాఫిక్ భద్రతా వివరాలు కూడా పర్యవేక్షిస్తున్నారు. సరిగా అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఆమదాల వలస నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి చింతాడ రవికుమార్ తో పాటు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక్కసారిగా తోపులాటకు దిగారు. విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐను కూడా వారు వెనక నుంచి కూడా పక్కకు తోసేస్తూ అనుచితంగా ప్రవర్తించినట్టు కూడా తెలుస్తుంది. శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించింది పోయి కూడా యూనిఫామ్ లో ఉన్న మహిళా అధికారి పట్ల ఇలాంటి ధోరణిని ప్రదర్శించడంపై సర్వత్రా విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. రాజకీయం పేరుతో చట్టాన్ని చేతిలో తీసుకోవడం కూడా ఎంత మాత్రం తగదని కూడా స్థానికులు గాని ప్రజలు గాని మండిపడుతున్నారు. ఇప్పటికే శ్రీకాకుళంలో జగన్ పర్యటన సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపైన చర్యలు తప్పవని కూడా జిల్లా పోలీస్ యంత్రాంగం స్పష్టమైన ఆదేశాలు జారీ ఉన్నప్పటికీ ఈ క్రమంలో విధులు నిర్వహిస్తున్న మహిళా అధికారిపై కూడా జరిగిన తోపులాట సంఘటన కూడా ఉన్నతాధికారులు కూడా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. శాంతి భద్రత విషయంలో కూడా నిర్వహణలో ఉన్న మహిళా పోలీసులు కూడా పునరావృతం కాకుండా చూడాలని కూడా మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అదే విధంగా దురుసుగా ప్రవర్తించిన నేతలపై వెంటనే చట్టపరంగా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ ఘటన కూడా రాష్ట్రంలో కూడా సంచలనం కూడా సృష్టించాలని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే పర్యటనలో వైసీపీ నేతల దౌర్జన్యాలపై ప్రభుత్వం కూడా సీరియస్ తీసుకుందని చెప్పుకోవచ్చు. మహిళా ఎస్ఐపై దాడి కట్టిన పోలీసు ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయి పోలీసులపై దూసుకెళ్లిన వారిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎవరిని వదిలిపెట్టొద్దని కూడా ఆదేశాలు జారీ చేశారు. కేసులు నమోదు చేసి కూడా నిందితులు అరెస్ట్ చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలని శ్రీకాకుళం పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా సమాచారం. అదేవిధంగా నిందితులపై కూడా నాన్ బెయిల్ సెక్షన్ల కింద కూడా నమోదు చేసి కూడా ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా శ్రీకాకుళం పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అంటే వాళ్ళు ఎక్కడున్నా సరే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కూడా వాళ్ళు వెతికి అవసరమైతే సీసీ ఫుటేజ్లు కానీ ఏ విధంగా ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు పాల్గొన్నారు ఈ ఘటనలో కూడా మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి కూడా వాళ్ళని అరెస్ట్ చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలి, న్యాయస్థానం కూడా అప్పచెప్పాలని కూడా ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. లక్ష్మీ నాగు. థ్యాంక్ యూ రాఘవ. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో భద్రాచలం వద్ద గోదావరి ఉధృతం క్రమంగా పెరిగింది. ఉదయం 10:14 సమయానికి గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో భద్రాచలం సబ్ కలెక్టర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వరద నివారణ విధులు నిర్వర్తించే అధికారులందరూ తక్షణమే అప్రమత్తమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోదావరి తీర ప్రాంత ప్రజలు, ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. ఉదయం 10:14 సమయానికి గోదావరి నీటి మట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో భద్రాచలం సబ్ కలెక్టర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. వరద నివారణ విధులు నిర్వర్తించే అధికారులందరూ తక్షణమే అప్రమత్తమై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గోదావరి తీర ప్రాంత ప్రజలు, ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో కలెక్టర్ స్నేహ సబరీష్ విస్తృతంగా పర్యటించారు. పంట మార్పిడి విధాన కార్యక్రమంలో భాగంగా రైతులు బానోతు బిచ్చ, బానోతు సుమన్ సాగు చేస్తున్న పొలాలను కలెక్టర్ సందర్శించారు. అలాగే ప్రాజెక్టు వైవిధ్యీకరణ కింద అమలు చేస్తున్న పంటల సాగును కూడా ఆమె పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఆధునిక సాగు విధానాలను అవలంబించాలని సూచించారు. అనంతరం లబ్ధిదారులు సాంబలక్ష్మి, గట్టి ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణ పనులకు కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలను త్వరితగతిన పూర్తి చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే గాంధీనగర్లోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థుల విద్యా సామర్థ్యాలను స్వయంగా పర్యవేక్షించారు. నాణ్యమైన విద్యతో పాటుగా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. మీరు అదే వేస్తే ఇదండి లేకపోతే అవి రెండండి అయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరును వెంటనే రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష పోరాట కమిటీ పిలుపునిచ్చిన ఆలేరు బంద్ విజయవంతమైంది. అత్యవసర సేవలు మినహా పట్టణంలోని హోటళ్లు, దుకాణాలు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. బస్టాండ్ సమీపంలో రాస్తారోకో నిర్వహించిన అఖిలపక్ష నాయకులు అనంతరం వేణు కాంప్లెక్స్ వద్ద భారీ ధర్నా చేపట్టారు. ఈ పోరాటానికి బీఆర్ఎస్, బీజేపీ, వామపక్షాలతో సహా పలు ప్రజా సంఘాల నాయకులు పూర్తి మద్దతు తెలిపారు. కావాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రోజు మన దగ్గర కంపెనీలు కానీ, ఫ్యాక్టరీలు కానీ అలాగా ఇట్లా చూస్తే రెవెన్యూ పరంగా కానీ మనము వేరే దగ్గర పోయి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని మనం ఈరోజు జిల్లాలు సాధించుకున్న ముఖ్యంగా ఆలేరులో కనీసం ఒక 5 మండలాలతోటి మన ఆలేరు రెవెన్యూ చేసుకునే అవకాశం ఉన్నది. ఎమ్మెల్యే ఇప్పటికే 100 రోజుల్లో చేస్తానని కూడా హామీ ఇచ్చిండు. ఇప్పటి వరకు కూడా దాన్ని అసెంబ్లీలో చేయడంలో ముమ్మాటికి మరి అధికార యంత్రాంగము మరి మొదట కూడా వాగ్దానం చేసింది కాబట్టి ఆ వాగ్దానాన్ని నిలుపుకోవాలి. అలాగే ఇబ్బంది పెడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మాట, ఎన్నికలు పోయిన తర్వాత 100 రోజులలో మేము రెవెన్యూ డివిజన్ ఇస్తానండి స్థానిక ఎమ్మెల్యే గారు, బీఎల్ఏ గారు చెప్పడం జరిగింది. అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇదే క్రమంలో ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి గారు, కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా ఎన్నికల ప్రచార సభలో ప్రకటించడం జరిగింది. ఇదే క్రమంలో మన ఎమ్మెల్యే బీర్లయ్య గారు మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఈ అంశం వాడుకొని ఓట్లు దండుకోవడం తప్ప రెవెన్యూ డివిజన్ మీద అమలు మీద చిత్తశుద్ధి లేదని చెప్పి ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే విధంగా ఆలేరు పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది. వాళ్ళు నిర్లక్ష్యం చేయడం సరైనది కాదు. అందుకే ఈ పోరాటం చేయడం జరుగుతుంది. ఒకవేళ గత పాలకులకు పట్టిన గతి ఇప్పుడున్న పాలకులు పడుతుంది. ప్రజలు తిరుగుబాటు చేస్తే వీళ్ళు మళ్ళీ శంకరగిరి మాన్యాలు పట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే రెవెన్యూ డివిజన్ ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక పట్టణ ప్రజలకు, మరి మండల ప్రజలకు, పత్రికా విలేకరులకు, ప్రెస్ మిత్రులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ రోజు మనము ఈ ప్రకటిస్తానని చెప్పినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ, మరి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కోమిరెడ్డి వెంకటరెడ్డి, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ప్రభుత్వ సబ్సిడీ లోన్ ఇప్పిస్తామంటూ ఓ వెల్డింగ్ కార్మికుని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గంగారం ఎంపీడీఓ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్న మహేష్ లోన్ మంజూరు చేస్తానని నమ్మించి బాధితుడి నుంచి అడ్వాన్స్గా 30,000 తీసుకున్నాడు. అంతటితో ఆకుండా లోన్ వచ్చిందని చెప్పి కొత్త బైక్ను కూడా తీసుకెళ్లి మిగతా డబ్బులు ఇప్పిస్తేనే బైక్ ఇస్తానంటూ బెదిరింపులకు దిగాడు. తీవ్రమైన నష్టంగా పోయిన బాధితుడు చివరకు పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం బయటపడింది. మండలం అటెండర్ గా పనిచేస్తున్న వ్యక్తి నన్ను లోన్ ఇప్పిస్తా అని చెప్పి నా దగ్గర ₹1,00,000 మాట్లాడుకొని 30,000 రూపాయలు తీసుకొని ఇంకా 70,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నేను ఆ అమౌంట్ 70,000 రూపాయలు నేను నా చేత నేను పెట్టుకున్నందువలన నాకు 70,000 రూపాయలు చెప్పేసి ఆ 70,000 రూపాయలు ఇస్తేనే బండి ఇస్తా అని చెప్పి నాకు కొత్తగా తీసుకున్న ఒక యూనికాన్ బండిని తీసుకొని పోయిండు. ఇట్లా నాకు హైడ్రాలిక్ మిషన్, కంప్రెషర్ మిషన్, ఇట్లా మిషన్లు ఇప్పిస్తా అని చెప్పి సబ్సిడీ లోన్ విషయంలో తీసుకొని ఇదంతా నాకు చేసిండు.
నాకు దీనివల్ల నాకు గాంధీనగర్ వెల్డింగ్ షాప్ ఇట్లా వెల్డింగ్ పని చేసుకొని బతుకునేటోని నాకు ఇట్లా చేసి ఇట్లా మోసం చేసి ఇట్లా పోయిండు. నాకు దీనివల్ల నాకు న్యాయ మండలం అటెండర్ గా పనిచేస్తున్న వ్యక్తి నన్ను లోన్ ఇప్పిస్తా అని చెప్పి నా దగ్గర 1,00,000 రూపాయలకు మాట్లాడుకొని 30,000 రూపాయలు తీసుకొని ఇంకా 70,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నేను ఆ అమౌంట్ 70,000 రూపాయలు కామారెడ్డి జిల్లా సరిహద్దులోని సలబత్పూర్ చెక్పోస్ట్ వద్ద చోటు చేసుకున్న ఘటనపై ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. రాజస్థాన్ నుంచి వచ్చిన ఒక ట్రక్లోని యూట్యూబర్తో చెక్పోస్ట్ సిబ్బంది ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుందారెడ్డి విచారణకు ఆదేశించారు. ప్రాథమిక విచారణ ఆధారంగా కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లుగా ఆయన తెలిపారు. అంతరాష్ట్ర సరిహద్దుల్లో అక్రమ రవాణాను అరికట్టే విధుల్లో క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. भाई रख ले, वापिस रख ले, एक बार दे दे, वापिस दिला दूंगा मैं। कितना कितना मांग रहा, ले 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 ले। चाय पानी का लेते उसमें क्या है? चाय पानी क्या होती है, क्या होती है? क्या नाम है आपका? नाम बता, मेरे को पहचान दो, पहचान दो क्या है? पहचान दो मेरे को, नहीं देना कुछ भी। क्या नाम है आपका, नाम क्या बताओ, आपका अधिकारी कौन है यहाँ? अरे खड़ी कर दे कोई ना 10 मिनट। అంటే మహారాష్ట్రకు తెలంగాణకు మధ్యలో ఉన్న చెక్ పోస్ట్ అది. అక్కడ గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ చేయబడిన చెక్ పోస్ట్ అది. అయితే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ వైరల్ అవుతుంది. అందులో ఏంటంటే అది అనాథరైజ్గా చేస్తున్నారు, ఎవరో పర్సన్స్ చేస్తున్నారు అన్నట్టుగా యూట్యూబర్ చేసినట్టున్నాడు. బట్ అది అనాథరైజ్డ్ ప్లేస్ కాదు, అది గవర్నమెంట్ శాంక్షన్ చెక్ పోస్ట్. దాంట్లో ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు, ఆన్ డ్యూటీలో ఉన్నాడు, ఆయన కూడా కానిస్టేబుల్స్ ఉన్నారు. బట్ ఆయన ఏదో డిమాండ్ చేశాడు అని అందులో రికార్డ్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ ఆయన మీద యాక్షన్ తీసుకున్నాము. కరీంనగర్ డిపిఓ గారికి, ఎందుకంటే ఆయన నోడల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కాబట్టి నేను ఆయనకు పంపడం జరిగింది. ఆయన ఇప్పుడు ఆర్డర్ ఇస్తాడు. సుధాకర్ రెడ్డి అనే కానిస్టేబుల్ సస్పెండ్ చేయడం జరిగింది. దాంతో ఇంకో వేరే ప్రైవేట్ వ్యక్తి ఉన్నాడు, వాళ్ళు అది ఇప్పుడు ఫర్దర్గా దాని ఎంక్వైరీ కోసం మా డిటిఎఫ్ ఇన్స్పెక్టర్ అండ్ టీంను పంపిస్తున్నాము. అక్కడ ఏం జరిగింది, తర్వాత ఏంటి పూర్వపరాలని తెలుసుకున్న తర్వాత ఫర్దర్గా ఏం యాక్షన్ తీసుకోవాలో ప్లాన్ చేస్తాం. ఇది ఉన్నతాధికారులకు కూడా మేము ఇంటిమేట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చూసి మనం యూట్యూబ్లో చూసిన దానికన్నా ఐడెంటిఫై చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరిగింది. ఫర్దర్గా ఇంకా ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఏమున్నాయో దాన్ని డీటెయిల్గా 1 month అవుతుంది. నేను వచ్చినప్పటి నుంచి ఒకసారి విజిట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇంతవరకు మా దృష్టికి ఏం రాలేదు. ఇది ఫస్ట్ టైం వచ్చింది. ఇమీడియట్లీ దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం పండుగూడెంలో పెద్దపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తుంది. నిన్నటి వరకు తూర్పుగోదావరి జిల్లా అటవీ ప్రాంతంలో సంచరించిన పులి నేడు బుట్టాయిగూడెం పరిధిలోని పండుగూడెంలో ఒక ఆవు దూడపై దాడి చేసి గాయపరిచింది. దీంతో అటవీ శాఖ అధికారులు రేడియో కాలర్ సిగ్నల్స్ ఆధారంగా పులి కదలికలను ట్రాక్ చేస్తున్నారు. అయితే వర్షం కారణంగా పులిని పట్టుకోవడంలో ఆటంకం ఏర్పడుతుంది. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు సూచించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామంలో విషాదకర సంఘటన జరిగింది. సంఘ భవన నిర్మాణం కోసం తీసిన పిల్లర్ గొంతులో పడి నవ్యశ్రీ అనే 2 ఏళ్ల పాప ప్రాణాలు కోల్పోయింది. తల్లి వెనకాలే బయటకు వచ్చిన పాప ఇటీవల కురిసిన వర్షాలకు నీటితో నిండిన పిల్లర్ గొంతులో ప్రమాదవశాత్తు పడిపోయింది. పాప కనిపించకపోవడంతో గాలించిన కుటుంబ సభ్యులకు మృతదేహం తేలియాటం కనిపించింది. ఏడాది క్రితం గుంతలు తీసి వదిలేయడం వల్లే ఈ ఘోరం జరిగిందని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు వస్తుందో
అంటే अरे नीला वाटा वाटा यार वाटा